వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. ఏపీ ఉద్యోగుల పెండింగ్ బిల్లుల చెల్లింపుల సమాచారం, సీఎంను కలిసిన ఉద్యోగ సంఘాలు. ఆ వివరాలేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ, ఏపీ ఉద్యోగుల పెండింగ్ బకాయిలపై సానుకూలంగా స్పందించిన సీఎం, ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలపై ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసిన ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు. ఇక్కడ మనం స్కీమ్ ఏదైతే చూస్తున్నాం, ఇక 12వ పిఆర్సీ కమిషన్ నియామకం, అదేవిధంగా మధ్యంతర వృత్తి, పెండింగ్ బకాయిలపై ప్రాతినిధ్యం చేయగా సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి గారు. ఇక ఇక్కడ మరొక న్యూస్ అయితే చూస్తున్నాం. డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్ శ్రీ ఎన్ మోహన్ రావు గారు ఏపీ పెన్షన్లకు సంబంధించి ఒక స్టేట్మెంట్ అయితే చేయడం జరిగింది. ఎవరైనా పెన్షన్స్ సీఎంఆర్ఎఫ్కి ఫండ్ ఇవ్వటం ఇష్టం లేని వారు వెంటనే ఏటీఓ ఎస్టీఓ గాళ్లకు తెలియచేయాలి. లేని ఎడల తగ్గింపు జరుగుతుంది వారి పెన్షన్ నుంచి. ఈ విషయం పర్సనల్గా అందరికీ తెలపని అయితే వారు తెలియజేసి ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఈ యొక్క మెమోనైతే ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ఇక శాలరీ బిల్లుకు సంబంధించిన సమాచారాన్ని చూసినట్లయితే, సచివాలయ ఉద్యోగులకు సెప్టెంబర్ 2024 నెల శాలరీ బిల్లుకు సంబంధించి డిడక్షన్స్లో బేసిక్ పేలో ఒకరోజు వేతనం అనగా బేసిక్ పే బై 30 సీఎం రిలీఫ్ ఫండ్ ఏపీ సీఎంఆర్ఎఫ్కు ఉండనుంది. ఈ డిడక్షన్ అనేటువంటిది పూర్తిగా ఐచ్ఛికంగా ఉంటుంది. డిడక్షన్ వద్దనుకునే వారికి పూర్తి జీతం అయితే అందనుంది. అనగా వారు ఇతరత్ర మార్గాల ద్వారా మేము సహాయం అందిస్తాము అనుకునేటువంటి వారు ఒక లెటర్ రూపంలో అందజేయాల్సి ఉంటుంది.